హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు చిప్స్ అండి. మనం మామూలుగా వంటకు వాడుకునే ఆలుతో ఎలా చిప్స్ చేయాలో చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. బయట షాప్లో ఏ టేస్ట్ ఉంటుందో అవే టేస్ట్ ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మన రెసిపీ ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా నేను 3 ఆలు తీసుకున్నానండి. నేను ఇప్పటి మటుకే కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటాను కాబట్టి 3 తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోండి. వాటిని దాని మీద పొట్టు తీసి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆలు ఫ్రై చేయడానికి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆలు ఉంటుంది కదండి, ఆలు బాగా తుడుచుకొని దాంట్లో ఇలా వేసేయడమే అండి. తడి లేకుండా తుడుచుకోండి. ఆలుని తుడుచుకొని అలా ముక్కలు ముక్కలుగా చేసేసుకోవడమే. చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. పెద్ద కళాయి పెట్టుకోండి, ఇంకా బాగా వస్తుంది. హై ఫ్లేమ్ పెట్టకండి. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి. ఆలు వేసేటప్పుడు మాత్రం మీడియంలోనే పెట్టండి. చాలా మంచిగా ఫ్రై అయ్యే వరకు అటు ఇటు తిప్పుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకోండి. అలా తిప్పుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. చూసారా అండి, మన ఆలు చిప్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఒక బొక్కల గిన్నె తీసుకోండి. ఆయిల్ ఉంటే కిందికి వెళ్తుంది కదా. అలాగే మిగిలిన ఆలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. చాపర్తో చేసుకోండి, లేకపోతే కట్ చేసుకోవాలనుకుంటే సన్నగా కట్ చేసుకోండి. దీంతో అయితే ఈజీ కదా, అందుకని నేను దీంతో చేస్తున్నాను. మీకు చాక్తో సన్నగా వస్తాయి అనుకుంటే చాక్తో కట్ చేసుకోండి. ఇక అంతే అండి, మన ఆలు చిప్స్ రెడీ అయిపోయినట్టే. కొంతమంది సాల్ట్ కారం ఇష్టపడతారు కాబట్టి పైన కొంచెం సాల్ట్ కారం వేసుకోండి. మన చిప్స్ రెడీ అయిపోయాయండి. మనకు కారం ఉప్పు కావాలనుకుంటే పైన కొంచెం కారం కొంచెం ఉప్పు చల్లుకొని ఇలా మంచిగా పైకి కిందికి గిన్నెని కలపండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి చిప్స్ ఎంత క్రిస్పీగా అయ్యాయో. సేమ్ బయట మనం ఎలా తింటామో అదే టేస్ట్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ అండి అందరికీ.